మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ కోర్ట్ జాబ్స్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు హైకోర్టు. అయితే హైకోర్టులో నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. ఇప్పటికీ డిస్ట్రిక్ట్ కోర్టులో మొత్తం 10 రకాలమైనటువంటి పోస్టు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ రోజు నుండి మనం అప్లై చేసే డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి కావాలి, ఏ డాక్యుమెంట్ అంటే మనం ఎలిజిబిలిటీ అవుతున్నాం, మరి ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దానికి అప్లై చేసే ముందు మనం సంసిద్ధంగా ఉండాల్సిన సర్టిఫికేట్స్ వాటి గురించి ప్రతి ఒక్క ఈ 10 రకాల పోస్టులు కావాల్సిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను క్లియర్గా అందిస్తాను. ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి వీడియోని చూసి ఖచ్చితంగా లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ టైంలో మన ఛానల్కి లైక్ అనేది చాలా అవసరం ఉంది, అందుచేత నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి లైక్ చేయండి. అలాగే వీడియోని మరి కొంతమంది షేర్ చేయండి. వీలైతే యూజ్ఫుల్ అనిపిస్తే థ్యాంక్ యూ సార్ అని కామెంట్ కూడా చేయండి. లైక్ కామెంటే మన ఛానల్కి ఇప్పుడు చాలా అవసరం ఉంది. సో అందుచేత మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. సో కాబట్టి ఈ వీడియోలో మనం డాక్యుమెంట్ గురించి తెలుసుకుందాం. సో అప్లోడ్ చేసేటప్పుడు ఉండాల్సినటువంటి డాక్యుమెంట్, అలాగే కావాల్సినటువంటి డాక్యుమెంట్ ఏవైతే ఉన్నాయో మన ఈ 10 రకాల పోస్టులు అన్నాం. ఏ డేట్ అమ్మా 10 రకాల పోస్టులు ఉన్నాయి? డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపిస్ట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్, కాపిస్ట్. సో ఇవి టోటల్గా 10 రకాల పోస్టులు. అయితే ఇక్కడ 7th క్లాస్ నుంచి డిగ్రీ అర్హత కలిగినటువంటి ఏపీలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ విద్యార్థి దీనికి అప్లై చేయవచ్చు. 7th క్లాస్కి అయితే ఓన్లీ డ్రైవర్ అయితే 7 సార్ నేను 8th క్లాస్ పాస్ యూజ్ఫుల్, 9th క్లాస్ పాస్ యూజ్ఫుల్, 10th క్లాస్ పాస్ యూజ్ఫుల్. ఇంటర్మీడియట్ పాస్ మాత్రం పనికి రాదు. ఇంటర్ అనేది ఖచ్చితంగా ఫెయిల్ అయ్యి ఉండాలి, లేదా దీంట్లో ఉన్న ఈక్వలెంట్ డిప్లొమా. సో ఇంటర్మీడియట్లో పాస్ అయి ఉంటే ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినా ఎలిజిబులే, లేదా అంటే అందుకోసం సెకండ్ ఇయర్ అన్నాం, ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటాం. ఏదైనా ఒక 2 సంవత్సరాలు 1 సంవత్సరం పోతే ఫెయిలే కదా. సో కాబట్టి ఇంటర్ ఫెయిల్కి ఏంటంటే దీనికి ఎలిజిబుల్, ఓకేనా. సో ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ కంటిన్యూ అవుతున్న వారైతే ఈ పోస్టులకు ఎలిజిబుల్ కారు. సో డ్రైవర్ పోస్ట్కి ఆఫీస్ సబార్డినేట్. మరి దానికంటే ఇంటర్మీడియట్ కంటే హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే లైక్ ఎస్ డిగ్రీ ఇటువంటి క్వాలిఫికేషన్ ఉంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఒకవేళ నాకు అన్ని రకాల తెలుసు సార్, నేను అప్లై చేసేస్తాను, దొరికినప్పుడు చూద్దాం కదా అంటే, ఒకవేళ మీరు దొరికితే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ దొరికినా, లేకపోతే పోలీస్ ఎంక్వైరీలో దొరికినా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీయడం జరుగుతుంది. మీ మీద ఇల్లీగల్ యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం మెన్షన్ చేసినటువంటి నామ్స్ అండ్ టర్మ్స్ అండ్ నామ్స్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉన్నారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎవరు ఉన్నా దీనికి ఎలిజిబులే. సో ఎగ్జామినర్ ఇంటర్మీడియట్, అలాగే రికార్డ్ అసిస్టెంట్ కూడా ఇంటర్మీడియట్. మిగతావన్నీ అలాగే టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇవి డిగ్రీ అర్హత ఉండాలి. డిగ్రీ ఉంటే దీనికి ఎలిజిబుల్. ఇప్పుడు ఈ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో టోటల్గా మనం ఫస్ట్ పాయింట్ అంటే మనం టాప్ 20 పాయింట్స్ తీసుకున్నాం కదా, ఈ 20 పాయింట్స్ ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మినిమం క్వాలిఫికేషన్ 7th క్లాస్ అన్నారు కాబట్టి 7th క్లాస్ ఖచ్చితంగా మీ దగ్గర టీసీ అండ్ మార్క్స్ షీట్ అయితే ఉండాలి. ఓకే, 7th క్లాస్ పాస్ అయినట్టు మనకి కావాల్సింది టీసీ మార్క్స్ షీట్ అయితే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వాలిఫికేషన్ ఏంటంటే అలాగే 10th క్లాస్కి సంబంధించినటువంటి టీసీ కానీ మార్క్స్ షీట్. సో 10th క్లాస్ అయితే మనకి తెలుసు, మనకి దగ్గర ఉన్నటువంటి 10th క్లాస్తో పాటు ఇక్కడ టీసీ ప్లస్ మార్క్స్ మెమో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వారికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అలాగే ఇంటర్మీడియట్తో పాటు మనం డిగ్రీ చదివాం. డిగ్రీలో ఇక్కడ బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఈ కావచ్చు, బీటెక్ కావచ్చు, బీబీఏ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, బీబీఏ కావచ్చు, ఏదైనా ఒక డిగ్రీ అర్హత కలిగినటువంటి సర్టిఫికేట్. ఇక్కడ 3 years డిగ్రీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండమ్మా. 3 years డిగ్రీ ఉంటుంది, అలాగే 4 years డిగ్రీ ఉంటుంది. ఈ 3 years డిగ్రీలో ఉన్నటువంటి అన్ని ఎవ్రీ ఇయర్లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మార్క్స్ షీట్, ఈ సర్టిఫికేట్తో పాటు మార్క్స్ మెమో
దాన్ని మార్క్స్ షీట్ అంటాం. మార్క్స్ షీట్ ప్లస్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్లస్ ఒరిజినల్ డాక్యుమెంట్, ఒరిజినల్ సర్టిఫికేట్. ఒకవేళ ఓడి లేకపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్తో కూడా మనం అప్లై చేయవచ్చు. ఓకేనా? సో దిస్ ఇది ఖచ్చితంగా డిగ్రీలో 3 years ఉంటే 3 years, 4 years ఉంటే 4 years. డిగ్రీ ఏదైతే సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనండి? సో డిగ్రీలో కొంతమంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇవన్నీ మార్క్స్ షీట్ అప్లోడ్ చేయాలి సార్ అంటే ఎస్ అప్లోడ్ చేయాలి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇదే ప్రూఫ్గా తీసుకుంటారు కాబట్టి. నెక్స్ట్ ప్రతి ఒక్క పర్సన్కి అవసరమైనది ఏంటంటే స్టడీ సర్టిఫికేట్. మరి స్టడీ సర్టిఫికేట్ ఏ క్లాస్ నుంచి ఏ సర్టిఫికేట్ ఉండాలి సార్ అంటే ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అనేది 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మనకు అడిగారు. దీన్ని బట్టి లోకల్ నాన్ లోకల్ అనేది డిసైడ్ చేస్తారు. మరి ఏంటి ఉండాలి అని నేను క్లియర్గా చెప్తాను. ఏ క్లాసులు ఉంటే లోకల్ నాన్ లోకల్ చెప్తాను. ఓకేనా? సో స్టడీ సర్టిఫికేట్ ప్రతి ఒక్క పర్సన్ కావాలి, వాళ్ళు చదివిన హై స్కూల్లో ఉన్నటువంటి ప్రైమరీలో. దీన్నే బోనఫైడ్ సర్టిఫికేట్ కూడా అని అంటాము. రైట్? స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కేస్ట్ సర్టిఫికేట్. ఏంటమ్మా? కేస్ట్ సర్టిఫికేట్. కేస్ట్ సర్టిఫికేట్లో ఇక్కడ మనకి బీసీ వరకు అయితే సబ్ కేస్ట్ ఉంటుంది, ఏ బి సి డి ఈ. అలాగే ఇప్పుడు ఎస్సీకి కొత్తగా వచ్చింది గ్రూప్ 1, అలాగే 2, అలాగే 3. సో ఈ సబ్ కేస్ట్ ఉన్నటువంటి కేస్ట్ సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బీసీ వారు అయితే ఖచ్చితంగా నాన్ క్రిమి లాయర్, ఏంటమ్మా? నాన్ క్రిమి లాయర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే? ఆ సర్టిఫికేట్ నాన్ క్రిమి లాయర్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది కూడా నేను చూపిస్తాను. మరి ఓసీ వారైతే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది వారికి. సో ఈ సర్టిఫికేట్ కూడా వారు ఓసీ వారైతే. నెక్స్ట్ ఓడబ్ల్యూఎస్ మీకు అర్థమైంది అనుకుంటాను. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సర్టిఫికేట్ లోకల్ కోసం ఈ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఏంటంటే లోకల్కి 80% ఇస్తారు. నెక్స్ట్ 10th పాయింట్ ఏంటంటే లోకల్కి 80% ఇస్తారు, నాన్ లోకల్కి 20% ఇస్తారు. ఎలా లోకల్కి 80% ఇస్తారు, నాన్ లోకల్కి 90% ఇస్తారని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్? నెక్స్ట్ ఇంకోటి పాయింట్ ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ఉన్నటువంటి మనకి ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఖచ్చితంగా సర్టిఫికేట్ విత్ పర్సంటేజ్తో, అంటే పర్టికులర్ ఏ లోకమోటివ్కి చెందిన వారు అది కూడా మెన్షన్ చేయాలి. ఖచ్చితంగా బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటారు దీన్ని. ఏంటంటారమ్మా? బెంచ్ మార్క్ డిజబిలిటీ. దేనికి పర్టికులర్ చెందింది అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్ కూడా. సో నెక్స్ట్ అయితే చాలామంది ఏంటనుకుంటున్నారంటే సార్ నేను దగ్గర ఓబీసీ ఉంది, రీసెంట్గా నేను దీనికి అప్లై చేశాను, రైల్వేకి అప్లై చేశాను కదా, నా బీసీ సర్టిఫికేట్ లేదు, ఓబీసీ ఉంది, నేను అప్లై చేయవచ్చు అంటే ఓబీసీ ఈజ్ నాట్ వెలిడ్ ఆర్ నాట్ కన్సిడరబుల్ అని మెన్షన్ చేశారు. ఓబీసీ అనే సర్టిఫికేట్ మీరు అప్లై చేస్తే మీకు కన్సిడర్ చేయము అనేసి క్లియర్గా మెన్షన్ చేసేసారు కాబట్టి ఓబీసీ అయితే పనికిరాదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్. మరి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో, ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో అంటే ఆర్మీ డిఫెన్స్కి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే రిటైర్ తీసుకున్నారో వారందరూ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది? డిశ్చార్జ్ సర్టిఫికేట్. సో డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి కొన్ని జిల్లాలో స్పోర్ట్స్కి సంబంధించిన వేకెన్సీ ఉన్నాయి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఒకవేళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ మీరు అప్లోడ్ చేస్తే దీనికి సంబంధించిన ఫామ్ 1 ఓకే 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది. అయితే ఏ ఫామ్ అయితే మనకి అప్లోడ్ చేయమన్నారో ఆ ఫామ్ ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాలి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఈ ఫామ్ బట్టే మనం ఆ గేమ్కి ఛాంపియన్షిప్ ఉంటుంది, అలాగే సౌత్ జోన్ అవుతుంది, నేషనల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఉంటుంది, కాబట్టి స్టేట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉండేటప్పుడు మనం ఖచ్చితంగా ఫామ్ 1, 2, 3, 4 కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్క పర్సన్ గుర్తుంచుకోవాల్సింది. స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఏ క్లాస్ నుంచి ఉండాలి అంటే స్టడీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఒకవేళ మీకు ఇక్కడ 4th through 10th వరకు చెప్పాను, కానీ ఇక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు స్టడీ సర్టిఫికేట్ ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్కి ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అండి 7th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఖచ్చితంగా ఉండాలి. దీన్ని బట్టి లోకల్ నాన్ లోకల్ అంటే ఈ 7th through 10th వరకు 4 years డ్యూరేషన్ బట్టి ఏంటమ్మా 4 years డ్యూరేషన్ బట్టి 7th, 8th, 9th, 10th ఈ 4 years డ్యూరేషన్ బట్టి లోకల్ క్యాండిడేట్ అని
పరిగణించడం జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ అంటే తను చదివినటువంటి 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు తన దగ్గర సర్టిఫికేట్ ఉంది, ఒక జిల్లాలో చదివాడు, వెరీ గుడ్, అది అప్లోడ్ చేసేయచ్చు. లేదు సార్, ఒకవేళ తన దగ్గర సర్టిఫికేట్ ఆ స్కూల్ లేదు, నాది 1 to 5th వరకు లేదు, 6th నుంచే ఉంది, అప్లోడ్ చేసేయండి. లేదు సార్ 7th 8th 9th 10th ఉంది, అప్లోడ్ చేసేయండి. సో ఖచ్చితంగా ఇక్కడ స్టడీ సర్టిఫికేట్లో మెన్షన్ చేసింది ఏంటంటే 7th నుంచి 10th వరకు ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాల్సింది. ఒకవేళ లేకపోతే ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు స్టడీ సర్టిఫికేట్లో మీ దగ్గర 8th 9th 10th ఉంది, 7th క్లాస్ చదివిన స్కూల్లో ఆ స్కూల్ క్లోజ్ అయిపోయింది, స్కూల్ లేదు లేదు అంటే ఆ స్కూల్ రికగ్నైజేషన్ లేదు, స్కూల్ ప్రజెంట్ దాంట్లో ఆ స్కూల్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు లేదు ఆ స్కూల్. అప్పుడు ఏం చేయాలంటే ఆ 1 ఇయర్కి రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి, రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. ఓకేనండి? రెసిడెన్స్ సర్టిఫికేట్. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది? ఎంఆర్ఓ ఆఫీస్లో దొరుకుతుంది. ఓకేనా? సో ఏ ఎకనామిక్ ఇయర్ అయితే 7th క్లాస్ మీకు అవుతుందో, 7th క్లాస్ లేదా 8th క్లాస్ అవ్వని 9th క్లాస్ అవ్వని రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ సార్ నేను కానీ ఓపెన్ స్కూల్లో చదివి ఉంటే ఓకే, ఓపెన్ స్కూల్లో లేదా డిస్టెన్స్ మోడ్లో నేను 10th క్లాస్ కంప్లీట్, అదే ఓపెన్ స్కూల్ అంటే డిస్టెన్స్ మోడ్. సో ఒకవేళ మీరు ఎలా చేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? 10th వరకు అయితే టీసీ ఇవ్వరు కదా, మరి మా పరిస్థితి ఏంటి? మాకు స్టడీ సర్టిఫికేట్ ఇవ్వరు కదా, మా పరిస్థితి ఏంటంటే మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి మీ కన్సర్న్ దగ్గర ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో ఏటమ్మా ఆ కన్సర్న్ సర్టిఫికేట్ వెళ్ళి ఎవరు ఓపెన్లో చదివిన వారు అందరూ, ఓపెన్ స్కూల్లో చదివిన వారందరికీ ఎక్కడ ఇంకో విషయం ఏంటంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. రెసిడెన్సీ మీకు 10th క్లాస్ ఏ ఇయర్ అయితే దానికి ముందు సంవత్సరం, దానికి 4 years అనేది మీరు అదే ఊర్లో అదే జిల్లాలో ఉండి చదివినట్టు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకుంటే సరే. మరి వారికి ఏది మీ దగ్గర ఉన్నట్టు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్, ఈ 3 పట్టుకుని వెళ్తే ఆటోమేటిక్గా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇస్తారు. ఓకేనా? సో ఏ ఇయర్ అయితే మీరు ఎస్ఎస్సి పాస్ అయ్యారో దానికి బిఫోర్ 4 years ఖచ్చితంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి, అది మేజర్ పాయింట్. సో ఓపెన్ స్కూల్లో చదివిన వారికి ఎస్ఎస్సి 10th క్లాస్ ఏదైతే దానికి ముందు సంవత్సరం కావాల్సినవి ఉన్నాయి. నెక్స్ట్ సార్ నేను ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క జిల్లాలో చదివాను, నా పరిస్థితి లేదు, నేను ఈ 4 yearsకి 2 districtలో చదివాను, అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒకవేళ ఏదైనా ఒక క్యాండిడేట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 2 districtలో చదివి ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 districtలో చదివినటువంటి పర్సన్కి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదివారో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఇయర్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదివారో ఆ డిస్ట్రిక్ట్ని లోకల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం డిస్ట్రిక్ట్. నేను 4వ తరగతి 5వ తరగతి శ్రీకాకుళంలో చదివాను, 6వ తరగతి 7వ తరగతి విజయనగరంలో చదివాను, 8, 9, 10 ఏమో విశాఖపట్నంలో చదివాను. ఇప్పుడు ఎన్ని మ్యాక్సిమం ఇయర్స్ ఎన్ని అవుతుంది? 3 years. సో లాస్ట్కి మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదువుతున్నారో సో ఆ లాస్ట్ 3 years డ్యూరేషన్ అయితే తీసుకుంటారు. రెండోది సో మ్యాక్సిమం పీరియడ్ అని తీసుకుంటారు. 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు మనం చూస్తే ఏది నంబర్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉందో దాన్నే అది లోకల్ కింద పరిగణించి పెడతారు. ఒకవేళ సార్ నేను ఎక్కువ సంవత్సరాలు చదివాను కానీ ఆ జిల్లాలో ఆ స్కూల్ లేదు, ప్రజెంట్ వేరే ఇల్లు ఉంది, పాత సర్టిఫికేట్ ఉంది కానీ అక్కడ మేము ఉండట్లేదు, ప్రజెంట్ ఎక్కడ మేము ఉంటున్నాము అంటే అప్పుడు రెసిడెన్స్ పెట్టుకోండి. ఓకేనా? సో ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో నో అబ్జెక్షన్ పెట్టుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC అంటాం దీన్ని. సో ఇఫ్ ఎంప్లాయ్ ఎవరు వీళ్ళు పెట్టుకుంటారు, ఒకవేళ ఎవరైనా ఎంప్లాయ్ అయ్యి ఉంటే వారు మాత్రం పెట్టుకోవాలి. ఏది? నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఓకేనా? సో ఇది చాలా 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 ఇంపార్టెంట్, నో అబ్జెక్షన్. అయితే ప్రతి ఒక్క పర్సన్ గమనించాల్సింది ఏంటంటే కాంట్రాక్చువల్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ డైలీ వేజెస్లో ఆల్రెడీ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా సర్వీస్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవాలి. ఎప్పటి నుంచి వాళ్ళు సర్వీస్ చేస్తున్నారో సర్వీస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత 20 నంబరు. ఇప్పుడు నేను ఏదైతే మెన్షన్ చేసిన ఇక్కడ ఓకేనా, ఏదైతే మెన్షన్ చేసిన ఇవన్నీ కూడా ఆల్ ఒరిజినల్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. OTPR పార్ట్ ఏలో. పార్ట్ బికి వచ్చినప్పుడు మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం దాని గురించి ఇవన్నీ చేస్తే మనకి అప్పుడు ఏమవుతుంది, ఫుల్ఫిల్ అవుతుందంటే పార్ట్ ఏ OTPR కన్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పుడు మీరు 10th క్లాస్ చేశారనుకోండి, డిగ్రీ ఒకటి చేరు, మిగతావన్నీ సేమ్ కదా అన్నీ.
ఓకేనా. మీరు 7th క్లాస్ చదివారు కదండి, 7th క్లాస్ వరకు చదివాను సార్. మీరు 7th 8th 9th 10th తీసుకుంటే నాది లోకల్ ఏది కింద వస్తుంది, 7th వరకే చదివాను, నాది డ్రైవర్ సర్టిఫికేట్ ఉంది, నాది 8th 10th 7th 8th 9th 10th అన్నారు కదా, అప్పుడు ఏం చేస్తారు 7th 6th 5th 4th క్లాస్ది మీరు స్టడీ సర్టిఫికేట్ పెట్టుకుంటారు. సరిపోయింది అప్పుడు. ఓకేనా. సో లాస్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్కి సంబంధించినటువంటిది అప్పుడు లాస్ట్ రీసెంట్ అనేది చూస్తారు, దాన్ని బట్టి లోకల్. అయితే ఇక్కడ లోకల్కి ఎన్ని పర్సెంటేజ్ ఇచ్చారు, 80%, నాన్ లోకల్కి 20% ఇవ్వడం జరిగింది. అంటే ఎవరు ఏ జిల్లాలో అయితే అప్పుడు అప్లై చేస్తారో ఈ ది స్టడీ సర్టిఫికేట్ అండ్ రెసిడెంట్ వారు అదే జిల్లాకి చెందుతారు. వేరే జిల్లాకి అప్లై చేసేటప్పుడు రెసిడెంట్ స్టడీ సర్టిఫికేట్తో సంబంధం లేదు. సో స్టడీ సర్టిఫికేట్ అయినా బోనఫైడ్ అయినా ఒకటే కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రతి ఒక్క పర్సన్ దగ్గర ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఉన్నప్పుడే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూద్దాం, నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను చూడండి. మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎలా ఫార్మాట్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ నాన్ క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్ అనేది ఎలా ఉంటుంది. ఓకే. సో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్, ఎనీ అదర్. ఓకే. సో మనకి సంబంధించినటువంటి ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఏది దీనికి సంబంధించి ఏదమ్మా ఇది నాన్ క్రిమినల్ లాయర్ సర్టిఫికేట్ అయితే ఎలా ఉంటుంది. మరి ఇది ఓబీసీ వారు చేస్తారు నాన్ క్రిమినల్ లాయర్. ఇంకొక సర్టిఫికేట్ కూడా ఉంది, ఏంటమ్మా ఇది ఈడబ్ల్యూఎస్కి చెందినటువంటి సర్టిఫికేట్ కూడా మనం తీసుకోవచ్చు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందినారో, ఓసీ వారు ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఎలా ఉంటుంది గతంలో, లేదంటే మీ సేవలో వచ్చిన ఫార్మాట్తో పాటు కూడా ఉంటుంది. సో ఏదైనా సర్టిఫికేట్ మనం అనేది ఎలా తీసుకొని వాళ్ళకి మొత్తం కంప్లీట్గా ఒరిజినల్ సర్టిఫికేట్ అని తీసుకొని వెళ్ళి ఏదైనా నెట్ సెంటర్లో అప్లై చేసి, లేదు సార్ నాకు వచ్చు నేను చేయగలుగుతానంటే దట్ ఈస్ యువర్ చాయిస్. డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఆల్రెడీ అప్లై చేశాను. సో వీటితో పాటు ఫోటో అండ్ అటెస్టేషన్, మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్తో పాటు మీ యొక్క నెట్ సెంటర్కి వెళ్తే అక్కడ అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించిన 10 రకాల పోస్టుకి మొత్తం. ఇంకా ఏమైనా ఉంటే సో ఆల్ అకాడమిక్ క్వాలిఫికేషన్తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. టెక్నికల్ ఫర్ ఎగ్జాంపుల్ కాపిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ వారికి షార్ట్ అండ్ లాంగ్ హ్యాండ్ ఉండాలి. ఓకే. హైయర్ గ్రేడ్ ఉండాలి, లోయర్ గ్రేడ్ ఉండాలి. సో హైయర్ గ్రేడ్, లోయర్ గ్రేడ్తో పాటు వాళ్ళు అప్లై చేస్తారు. సో ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ ఉంది, ఏమైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే అది ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమంటున్నారు. కాబట్టి ఇటువంటి ఏమైనా టెక్నికల్తో పాటు అకాడమిక్ సర్టిఫికేట్ మొత్తం కూడా ఒరిజినల్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. చేస్తే మనం ఎలిజిబిలిటీ అవుతున్నాం. రేపొద్దున డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎటువంటి ప్రాబ్లం రాదు, హ్యాపీగా మనం ఈజీగా మనకి జాబ్ అనేది వస్తుంది క్వాలిఫై అయిన తర్వాత. రైట్. ఒకవేళ ఏమైనా ఉంటే ఎడిట్ ఆప్షన్ లాస్ట్ టైం తెలంగాణలో ఇవ్వలేదు కదా, ఇప్పుడు మన ఏపీలో కూడా ఇవ్వకపోతే మనం ఇబ్బంది అవుతాం కదా, దగ్గర నుండి చాలా జాగ్రత్తగా మాత్రం చేయించుకోండి. ఓటీపీఆర్ ప్లస్ ఏదైతే మీకు వస్తుందో ఓటీపీఆర్ పాస్వర్డ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంది. పాస్వర్డ్ మీకు నచ్చినట్టు మీరు వేయండి. సో సిస్టమ్కి నచ్చినట్టు మీరు ఇచ్చేయకండి. మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు, మెరిట్ లిస్ట్ మార్క్స్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసేటప్పుడు, ఫైనల్ మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేస్తే చాలా ప్రాబ్లం వస్తుంది. పాస్వర్డ్ మాత్రం మీకు నచ్చింది మీరు ఇవ్వండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మొబైల్ నంబర్, మెయిల్ ఇది మీదే ఇవ్వాలి, మీ పర్సనల్స్ ఇవ్వాలి, ఎవరిది ఇవ్వద్దు. మొబైల్ నంబర్, మెయిల్ మాత్రం మీరు ఇవ్వాలి, పాస్వర్డ్ మీరే ఇవ్వాలి. ఓటీపీఆర్ అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ సర్టిఫికేట్ అనేది కూడా అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఈ క్లాస్ అనేది అందరికీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.